వర్గీకరణపై సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు. సీనియర్ న్యాయవాది వివేక్ టంకా నియామకం. మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడి. ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించుతుందని రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ముందు ఈ తెలంగాణ ప్రభుత్వము వాదనలు వినిపించమని నానా రకాలుగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానానికి వచ్చిన రాజనరసింహ అనంతరం రాజనరసింహ ఈ వాదనలు వినిపించమని క్లియర్గా అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సో సామాజిక న్యాయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని ఇందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. రాజనరసింహ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వివరణ అనంతరం తెలియజేయడానికి వాదనలు చెప్పడానికి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని ఇందుకు ధన్యవాదాలు చెప్తున్నారు రాజనరసింహ గారు. ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. దీంతో పాటు ఎస్సీ ఉప ప్రణాళిక అమలు చేస్తామని దళితులకు ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించేందుకు సీనియర్ న్యాయవాదిని నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నందుకు దామోదర్ రాజనరసింహ గారు ఆయన అనుకూలతను ప్రజల ముందు ప్రజలకు మంచి చేయాలని రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాబట్టి ఈ విషయంలో అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించేందుకు సీనియర్ న్యాయవాదిని నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్దేశం తెలిపారు. కాబట్టి దానికి అనుగుణంగా సీనియర్ న్యాయవాది వివేక్ టంకాను నియమించాం. అనుకూల తీర్పు వస్తుందని నమ్ముతున్నాం. వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు. సీనియర్ న్యాయవాది వివేక్ టంకాను పెట్టారు. అది న్యాయపరంగా వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరి వాటను వారికే అప్పగించే ఒక చర్య మాత్రమే అని రాజనరసింహ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, హడ్లూరి లక్ష్మణ్ కుమార్, తోట లక్ష్మీకాంతరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిలు మాట్లాడారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి రాజనరసింహ గారు ఈ వర్గీకరణ విషయంలో ఎవరికి వ్యతిరేకం కాదు, ఇది న్యాయమూర్తి వివేక్ టంకాను పెట్టాము, ఇది ఎస్సీలకు కాంగ్రెస్ ప్రభుత్వము మంచి చేస్తుంది, దళితులకు అన్నమాట మీద నిలబెట్టుకుంటుంది, ఎప్పుడుగినా ఏది విషయంలో అయినా ఈ చర్య మాత్రమే అని రాజనరసింహ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు వినా కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మణ్ కుమారు, తోట లక్ష్మీకాంతరావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పీడమర్తి రవిలు కూడా చెప్తున్నారు ఈ విషయంలో. కాబట్టి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణల గురించి అండ్ దళితుల గురించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారంట. కాబట్టి మనం వేచి చూడాలి.